హాయ్ అండి. హలో అండి. ఇప్పుడు మనకి ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎళ్లి ఇంటింటికి పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా! సో, అలా ఇవ్వడం అనేది వాళ్ళని అంటే ప్రజల్ని వాళ్ళ వైపు ఆకర్షించుకోవడానికి అంటే అట్రాక్ట్ చేయడానికి అనుకోవచ్చా? లేదండి. మేము చాలా రోజుల నుంచి టీడీపీ గారి ఫ్యాన్స్. టీడీపీ గెలవాలని మేము అందరం టీడీపీకి ఓట్లేసాము. చంద్రబాబు గారు సీఎంగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో ఆయన గెలవడం కూడా మాకు చాలా మంచిది. మనకు సపోర్ట్ ఉంటాడు. యూత్ కి చాలా ఫేవర్ చేస్తాడు. కొత్త కంపెనీస్ వస్తాయి, కొత్త ఐటీ వస్తాయి. సో స్టూడెంట్స్ అందరికి జాబ్ దొరికిద్ది. ముసలి వాళ్ళందరికీ పింఛన్ గింఛన్ అంతా బాగా చేస్తాడని చెప్పి మేము అంటే టీడీపీకి నార్మల్‌గా ఓటేసాం. ఇంతకుముందు 2000 ఉండే పెన్షన్ ఇప్పుడు ఒకటేసరిగా 4000కి చేశారు కదా! సో, 4000కి ఇలా చేసుకుంటూ పోతే మరి రెవెన్యూ లేని రాష్ట్రానికి ఖర్చులు ఎక్కువైతే అప్పులు ఇంకెక్కువవుతాయి. అప్పుల గురించి కాదండి. మనకు జగన్‌తో చూసుకుంటే మాకు చంద్రబాబు గారి పరిపాలన బాగుంటదని చెప్పి మా ఫీలింగు. సో ఈసారి మేము గెలిపించుకున్నాం మా నాయకుడిని. అలాగే మా పవన్ కళ్యాణ్ కూడా గెలిపించుకున్నాం సీఎంగా. చాలా ఆనందంగా ఉంది. అంటే గేమ్ చేంజర్‌గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గదా! మరి పవన్ కళ్యాణ్ గారుకి ఇంతకుముందు ఏ ఎక్స్‌పీరియన్స్ లేదు రాజకీయాల్లో. ఇప్పుడు చూసుకుంటే చాలా రకాలైన పదవులు ఇచ్చారు. పర్యటన శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా ఇలా రకరకాలుగా ఇచ్చారు గదా! సో, ఇలాంటి పదవులు ఆయన మేనేజ్ చేయగలుగుతాడు అనుకుంటున్నారా? ఆఫ్‌కోర్స్ చేయగలడండి. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆయన గెలిచిన దగ్గర నుంచి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళందరూ ఊరూరికి వెళ్లి వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా వెళ్లి అక్కడ సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళకి కాల్ చేసి అక్కడ సమస్యలు తీరుస్తున్నాడు. హోప్ ఇంకా చాలా చేస్తాడని పవన్ కళ్యాణ్ గారి గురించి నేను అనుకుంటున్నా. ఇంకా ఫ్యూచర్ లో స్టూడెంట్స్ కూడా చాలా ఫేవర్ చేస్తాడు. కొత్త కంపెనీస్ తీసుకొస్తాడు. ఐటీ కంపెనీస్ కూడా తీసుకొస్తాడు. సో పవన్ కళ్యాణ్ గురించి ఏం లేదు. ఆయన మా దేవుడు అంతే.